వంటగదిలో కోడలు సువర్ణ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ పిసినారత్తతో అస్సలు పడలేకపోతున్నాను. అసలు అత్తంటే ఎలా ఉండాలి? కోడలిని ఇంటడి చాకరీ చేస్తున్న ఒక పని మనిషిలా చూస్తుంది, కానీ ఒక్క సరదా లేదు, ఒక్క షికారు లేదు. కనీసం ఒక్క 10 రూపాయలు పెట్టి బయట ఏది కొనుక్కోనివ్వదు. ఇంట్లో కూడా సరిగ్గా తిననివ్వదు. ఎప్పుడు ఆ చారు, ఆ పప్పు. ఈ అత్తని ఎలా మార్చాలరా దేవుడా అని సువర్ణ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు పక్కింటి పద్మ ఇంటికి వస్తుంది. ఓ సువర్ణ వదినా, సువర్ణ వదినా, ఏం చేస్తున్నావు? మా ఇల్లు కొంచెం చూస్తూ ఉండదునా. మా అత్తయ్య నేను కలిసి బీచ్కి వెళ్తున్నాం. అసలే ఎండాకాలం కదా, అందుకే బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసి వద్దామని మా అత్తయ్య నన్ను బీచ్కి తీసుకువెళ్తుంది. మీ అత్తయ్యలాగా మా అత్తయ్య పిసినారిది కాదు కదా, అందుకే నన్ను షికారు కోసం బీచ్కి తీసుకెళ్తుంది. అక్కడ మేము బాగా ఎంజాయ్ చేసి సాయంత్రం వస్తామమ్మా. ఇల్లు జాగ్రత్త. ఓయబ్బో, నువ్వే కనుక బీచ్కి వెళ్తున్నామని ఓ గొప్పలు పోకొద్దునా. నాకు టైం వస్తుంది, నేను వెళ్తాను. మా అత్తయ్య ఎంత పిసినారిదైనా దగ్గర కూర్చోబెట్టుకొని మాట చెప్తే వింటుంది. నేను ఎలాగైనా మా అత్తయ్యని ఒప్పించుకొని నేను బీచ్కి వెళ్తాను. ఆ రోజు నేను కూడా మా ఇల్లు చూడు పద్మావదినా అని నేను గొప్పలు చెప్పుకుంటాను. ఈరోజు ఏదో నువ్వు వెళ్తున్నావని గొప్పలు పోవడం కాదు, నేను కూడా ఒకరోజు బీచ్కి వెళ్తాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. వచ్చేస్తావు ఎప్పుడు పక్కింటి వాళ్ళని ఎలా ఏడిపించాలా, వాళ్ళ కాపురంలో ఎలా పుల్లలు పెట్టాలా అని. నీకేం ఇవన్నీ కొత్త కాదు కదా. నేను ఇప్పుడు ఎన్నన్నా నువ్వు పట్టించుకోవు. పో, వెళ్ళి బాగా ఎంజాయ్ చేసిరా బీచ్లో. ఆ తర్వాత రోజు వంటగదిలో అత్త కోడళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఎండాకాలం సెలవులు కూడా అయిపోతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో ఒక ఊరు టూరు వెళ్ళొస్తున్నారు. మీరు కనీసం నన్ను ఊరికి కూడా తీసుకెళ్ళడం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నా కూడా పంపించడం లేదు. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండరు, పని మనిషిని పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి అని. అయినా కూడా నేనేం మాట్లాడట్లేదు. కానీ ఈరోజు పక్కింటి పద్మ బీచ్కి షికార్కి వెళ్తుందని వచ్చి నా దగ్గర ఎంత గొప్పలు పోయిందో తెలుసా. మనం కూడా బీచ్కి వెళ్దాం అత్తయ్య, ఈ ఒక్కసారికి నా మాట వినండి అత్తయ్య అని అడుగుతుంది. ఏంటి, అదేదో వాగిందని నువ్వు కూడా అది పట్టించుకుంటున్నావా ఏంటి? అయినా ఆ బీచ్లో ఏముంటుంది? అనవసరంగా వెళ్ళి మనకి అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం తప్పించి సరైన భోజనం ఉండదు. మళ్ళీ మనం ఇంట్లో నుంచి కొనుక్కొని వెళ్ళాలి, అదొక ఖర్చు. ఒకవేళ అక్కడ భోజనం చేసినా రోగాలు వస్తాయి, మళ్ళీ అదొక హాస్పిటల్ ఖర్చు. ఆ నీళ్ళల్లో మునిగితే లేనిపోని రోగాలమ్మా. ఎంతమంది మునిగి తేలుతూ ఉంటారు. అయినా నేను నీకు ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నానే సువర్ణ, అర్థం చేసుకో. పిసినారితనమే కాదు, మంచితనం కూడా. బాగా కోపంతో ఉన్న సువర్ణ భర్త పని నుంచి ఇంటికి రాగానే, ఏమయ్యా, నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను, నన్ను తీసుకెళ్ళి మా పుట్టింట్లో వదిలేసేయి. అసలు మీ అమ్మ ఏమనుకుంటుంది? చుట్టుపక్కల వాళ్ళందరూ ఊటీ అని, కొడైకెనాల్ అని, కాశ్మీర్ అని ఎక్కడెక్కడికో సమ్మర్ క్యాంపులకి వెళ్తున్నారు. నేనేమన్నా వాళ్ళలాగా గొంతెమ్మ కోరికలు కోరానా? ఏదో పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళొద్దాం అత్తయ్య అని అడిగాను. అది కూడా ఎందుకు? నా ఫ్రెండ్స్లో నేను గర్వంగా చెప్పుకోవడానికి. అది కూడా వినటం లేదు. ఇలాగైతే నా వల్ల కాదయ్యా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టు. ఏంది సువర్ణ, మా అమ్మ గురించి అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మా అమ్మ పిసినారితనం తెలిసే కదా నువ్వు ఇంటికి కోడలుగా వచ్చావు. మా అమ్మకి నేను ఎదురు చెప్పలేను. నువ్వు గనుక ఒక్కసారి ఇంట్లోంచి వెళ్ళిపోయావంటే ఖచ్చితంగా మా అమ్మ నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొని రాదు. ఎందుకంటే నిన్ను తీసుకురావడానికి అక్కడి నుంచి బస్ ఛార్జీలు 1000 రూపాయలు అవుతాయని. అర్థమవుతుందా మా అమ్మ గురించి? అందుకే మా అమ్మ చెప్పినట్టు వింటూ అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. నేనుండటంలా
అంత చదువు చదువుకొని ఉద్యోగం చేయాలంటే పట్నం వెళ్ళాలి, ఖర్చులు అవుతాయి అని ఇక్కడే పొలం పని చేపిస్తుంది మా అమ్మ. అర్థం చేసుకో సువర్ణ. ఇదొక మేళం. అమ్మకి ఎదురు చెప్పడమే తెలియదు. సరేలే, మీ పని మీరు చూసుకోండి. అత్తని ఎలా మార్చాలి, అత్తని నా దారికి ఎలా తెచ్చుకోవాలి, అత్తతోనే మనం బీచ్కి వెళ్దామమ్మా అని ఎలా అడిగించుకోవాలి, ఇవన్నీ నాకు బాగా తెలుసు. మీరు మాత్రం ఏం జరిగినా ఏం జరగనట్లు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఆ ఒక్క సాయమన్నా చేయండి చాలు. అత్తని ఎలా మార్చుకోవాలి, అత్తతోనే బీచ్కి వెళ్దామమ్మా అని ఎలా అనిపించాలి అనే విషయాన్ని నేను చూసుకుంటాను. సరే, మీరు ఇంక తిని పొలం వెళ్ళండి. ఆ తర్వాత రోజు అత్తగారికి సువర్ణ భోజనం పెడుతుంది. వెంటనే అత్తగారు, వామ్మో, కారం కారం, ఇంత కారం తింటే మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా బతుకుంటారంటే సువర్ణ, వామ్మో కారం కారం, మంచినీళ్ళు ఇవ్వవే, మో కడుపులో మంట, మో పడిపోయేటట్లున్నాని, డాక్టర్కి ఫోన్ చేయవే అర్జెంటుగా, నేను డాక్టర్ చేత చూయించుకోవాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, లేకపోతే నా పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి. ఏంటి అలా విగ్రహంలా నిలబడ్డావు? మనిషి ప్రాణాలు పోయేలా ఉన్నా కానీ ఉలకకుండా పలకకుండా అలా నిలబడ్డావేంటి? అయినా ఎవరే నిన్ను ఇంత కారం వేయమని చెప్పింది? కూరల్లో ఎంత కారం వాడుకోవాలో తెలియదా? ఎందుకు అత్తయ్య అంతలా అరుస్తున్నారు? ఏదో కొంచెం కారం ఎక్కువ పడిందంతే. ఈరోజు కారం ఎక్కువ తినండి, రేపు అసలు కారం లేకుండా వంట చేస్తాను. అది రెండిటికి బ్యాలెన్స్ అవుతుంది కదా, మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. పైగా ఎందుకు హాస్పిటల్ డాక్టరు అంటున్నారు? కొద్దిసేపు మంచినీళ్ళు తాగి పడుకోండి. పైగా కొంచెం స్వీట్ తిన్నా కానీ అదొక ఖర్చు. ఆ ఖర్చులన్నీ మనం ఎక్కడ భరిస్తాం అత్తయ్య? వెళ్ళి మంచినీళ్ళు తాగి పడుకోండి అని కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు అత్త మళ్ళీ భోజనానికి కూర్చుంటుంది. ఈసారి కోడలు ఉప్పు ఎక్కువ వేస్తుంది. వామ్మో, ఇంత ఉప్పు ఎవడన్నా తింటాడంటే కడుపులో నొప్పి, మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి. ఒసే సువర్ణ, నిజం చెప్పవే, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు కదా అని అడుగుతుంది. కోడలు మాత్రం మౌనంగా ఉంటుంది. ఇంకా అత్తగారికి అర్థమవుతుంది కోడల్ని బీచ్కి తీసుకెళ్ళకపోవడం వల్లనే కోడలు ఇలా చేస్తుంది అని. వామ్మో, ఇప్పుడు ఉప్పు కారమే వేసింది, రేపు ఏదన్నా కలిపిందంటే నా ప్రాణాలు పైనుంచి పైకే పోతాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి, అమ్మ సువర్ణ, మనం కూడా బీచ్కి వెళ్దామమ్మా, రెడీ అవ్వు అంటుంది. అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్ళి బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తారు. కోడలు కూడా తన స్నేహితులందరికీ గొప్పగా చెప్పుకుంటుంది, నేను బీచ్కి వెళ్ళాను అని. ఇది ఇవాల్టి కథ. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో స్టోరీస్ని పొందండి.